హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. ఇది వచ్చేసి వరలక్ష్మీదేవి పూజ పార్ట్ 2 అనమాట. మొన్న పార్ట్ 1లోనే అప్లోడ్ చేద్దాం అనుకున్నా, కానీ అస్సలు కుదరలేదనమాట. చాలా బిజీ వర్క్స్ ఉన్నాయి, దానివల్ల మొత్తం లేట్ అయిపోయింది. సో ఇది పార్ట్ 2 అప్లోడ్ చేస్తున్నా. ఈ పార్ట్ 2లో మొత్తం నేను నా పెళ్ళాక సెకండ్ ఇయర్ అనమాట ఇది చేయటం. చాలా హ్యాపీ అనిపించింది అండ్ చాలా ప్రశాంతంగా కూడా పూజ అయితే చేసుకున్నాను. చందు కూడా చాలా హెల్ప్ చేశాడు. నేనైతే 9 వెరైటీస్ అయితే ప్రసాదాలు చేశాను. ఒకప్పుడు ఎలా చేస్తారు ఇన్ని ప్రసాదాలు అనుకునేదాన్ని, కానీ దేవుడి కోసం అనుకున్నాక చాలా ఫాస్ట్గా అయిపోతాయి అన్నమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. అండ్ నేను ఇట్లా బుక్కులో ఎలా ఉందో అలానే చేశాను. యాక్చువల్గా ఈ ఇయర్ రింగ్స్ అట్లా ఏమైనా తీసుకుందాం అనుకున్నాను, కానీ షాప్కి వెళ్తే అన్ని మోడల్స్ అయిపోయాయి అనమాట. అసలు నాకేం నచ్చలేదు. సో ఒక కాస్ట్తో సరిపెట్టేసుకున్నాను ఈ ఇయర్కి. అండ్ ఇక్కడ వచ్చేసి చందు గుండి చేసుకున్నాడు అనమాట తిరుపతి వెళ్ళేటప్పుడు. సో నన్ను వీడియోలో క్యాప్చర్ చేయొద్దు అని చెప్తున్నాడు. పూజ కూడా చాలా ప్రశాంతంగా అయింది. అపార్ట్మెంట్ వాళ్ళు, అక్క వాళ్ళందరూ వచ్చి చాలా బాగా డెకరేట్ చేసామని చెప్పారు. ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది కదా. అండ్ ఇక్కడ నేను నా ఫ్రెండ్స్ని కూడా పిలిచాను. వాళ్ళిద్దరూ హాస్టల్లో ఉంటారు. సో నేను ఇంట్లో ప్రసాదాలు చేస్తున్నాను కదా, కొంచెం టేస్టీ ఫుడ్ తింటారు కదా అని చెప్పి ఇంకా పూజ కూడా ఉందని వాళ్ళకి పిలిచాను అనమాట. వాళ్ళు నాకు వాయినాలు సర్దడంలో చాలా బాగా హెల్ప్ చేశారు అండ్ చాలా సపోర్ట్ చేశారనమాట పూజలో. అండ్ నేనైతే ఇంకా వాయినాలు తీసుకోవడానికి వెళ్ళి తొందరగా వచ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఉషా అనమాట, చాలా సపోర్ట్ చేస్తుంది, మా అపార్ట్మెంట్లోనే ఉంటుందన్నమాట. సో ఇంకా అందరికీ కూడా వాయినాలు అయితే ఇచ్చేసాను. మా పక్కింటి అక్కలకి, కిందింటి ఆంటీ వాళ్ళకి కొందరినే క్యాప్చర్ చేయగలిగాను అనమాట. అందరినీ అయితే చేయలేదు. అందరు కూడా చాలా మంచిగా బ్లెస్సింగ్స్ ఇచ్చారు నాకు. మా అమ్మ వాళ్ళు అదే అంటారు, అసలు ఎప్పుడు నేర్చుకున్నావు ఇవన్నీ అని కూడా. సో ఒకళ్ళని చూస్తే ఇంకా అలాగా ఆటోమేటిక్గా నాకు అర్థమైపోతుంది అనమాట. చాలా హ్యాపీ డే అనిపించింది ఆ రోజు మాత్రం. ఇంకా నేను పూజ చేశానంటే మార్నింగ్ ఈవినింగ్ 2 పూటలు కూడా ఇంకా దీపం పెట్టుకుంటాను అనమాట. ఆ రోజు యాక్చువల్లీ ఒకసారి ప్రమోషన్కి ఉంది ఈసారి. సో అందుకోసమని ఇంకా ఈసారి నేను వీడియో చేద్దామని ఇంకా చిన్న వీడియోలో క్యాప్చర్ చేశాను అనమాట. శారీ వచ్చేసి చాలా బాగుంది. ప్రజెంట్ ట్రెండ్ అవుతుంది కదా లైలాక్ కలర్, ఆ శారీ అనమాట. సో ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.